One to all of you. Stores or materials records. There are two important stores records known as bin cards and stores ledger. Bin cards. A bin card makes a record of receipt and issue of material, and it keep it for each item of stores carried. These cards are maintained by a storekeeper, and the storekeeper is answerable for any differences between the physical stock and balance showing in the bin card. These cards are not only used for recording receipt and issue of stores, but also to assist the storekeeper to control the stock. A bin card is also known as bin tag or stock card. సాధారణంగా మెటీరియల్స్ను బిన్ అంటే అరలో ఉంచుతారు. స్టోర్స్లో ప్రతి మెటీరియల్కు ఒక బిన్ లేదా అరను కేటాయిస్తారు. ఈ అరకు ఒక కార్డ్ తగిలించి ఆ బిన్ లేదా అరలోనికి వచ్చి పోయే మెటీరియల్స్ను రికార్డ్ చేస్తారు. ఈ కార్డ్ని బిన్ కార్డ్ అంటారు. బిన్ కార్డ్ చూడడం వల్ల బిన్లోకి అంటే అరలోకి ఎంత వచ్చింది, ఎంత జారీ చేసింది, ఇంకా ఎంత నిలవ ఉందన్న విషయం తెలుస్తుంది. బిన్ అంటే ఒక అర లేక పెట్టె. ఈ బిన్ కార్డ్ని స్టోర్ కీపర్ నిర్వహణ చేస్తూ ఉంటారు. ఈ స్టోర్ కీపర్ ఫిజికల్ స్టాకింగ్, జారీ చేసిన సరుకు మరియు నిల్వకు సంబంధించి జవాబుదారీగా ఉండవలసి ఉంటుంది. ఈ బిన్ కార్డ్ని బిగ్ ట్యాగ్ అని, అలాగే స్టాక్ కార్డ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అండ్ సెకండ్ వన్, స్టోర్స్ లెడ్జర్. This ledger is kept it in the costing department and is identical with the bin card, except that receipts and issues and balances are shown along with their money values. This contain an account for every item of stores and makes a record of receipts issue and balances both in quantity and value. Thus, this ledger provide the information for the pricing of the material issued and the money value at any time of each item of stores. Stores ledger స్టోర్స్ కంట్రోల్ నిమిత్తం సంస్థ నిర్వహించే సహాయ పుస్తకాల్లో స్టోర్స్ ఆవర్జ్య అత్యంత ప్రధానమైనదిగా మనం చెప్పుకోవచ్చు. బిన్ కార్డు వచ్చిన మెటీరియల్, జారీ చేసిన మెటీరియల్ను, నిల్వ ఉన్న మెటీరియల్ను, వాటి యొక్క పరిమాణాన్ని తెలుపుతుంది, కానీ వాటి విలువని తెలపదు. సంస్థకు వచ్చిన మెటీరియల్స్, జారీ చేసిన మెటీరియల్స్, నిల్వ ఉన్న మెటీరియల్స్ పరిమాణంతో పాటు వాటి విలువను కూడా
తెలిసినప్పుడే వివిధ ప్రణాళికలకు రూపొందించుకోవడానికి అవకాశం కలుగుతుంది. అన్ని మెటీరియల్స్‌కు స్టోర్స్ ఆవర్జాలో ప్రత్యేకమైన ఖాతాలను తెరుస్తారు. ముఖ్యంగా ఈ స్టోర్స్ ఆవర్జాలో కాస్ట్ డిపార్ట్మెంట్స్ వారికి ద్వారా తెలియచేసేది వచ్చిన పరిమాణము, జారీ చేసిన పరిమాణము, నిలవున్న పరిమాణము ఇవే కాకుండా వాటి విలువ కూడా మనకి తెలియజేస్తుంది. అంటే పరిమాణంతో పాటు విలువను కూడా స్టోర్స్ లెడ్జర్ మనకి తెలియజేస్తుంది. అలాగే వివిధ ముడి పదార్థాలకు సంబంధించి జారీ చేసిన ప్రతి మెటీరియల్ విలువను కూడా స్టోర్స్ లెడ్జర్ తెలియచేస్తుంది. డిఫరెన్స్ బిట్వీన్ బిన్ కార్డ్ అండ్ స్టోర్స్ లెడ్జర్. బిన్ కార్డు స్టోర్స్ లెడ్జర్ మధ్య భేదాలు. బిన్ కార్డ్ రికార్డ్ ఆఫ్ క్వాంటిటీస్ ఓన్లీ. బిన్ కార్డు ముఖ్యంగా పరిమాణమును మాత్రమే తెలియచేస్తుంది, అంటే పరిమాణమును మాత్రమే నమోదు చేస్తుంది. స్టోర్స్ లెడ్జర్ రికార్డ్ ఆఫ్ బోత్ క్వాంటిటీస్ అండ్ వాల్యూస్. ఇందులో పరిమాణము వాటి విలువలను కూడా తెలియచేస్తుంది. అండ్ బిన్ కార్డ్ మెయింటైన్ బై స్టోర్ కీపర్. బిన్ కార్డ్ని స్టోర్ కీపర్ అనేవాళ్ళు నిర్వహణ చేస్తూ ఉంటారు. బట్ స్టోర్స్ లెడ్జర్ ఇస్ మెయింటైన్ బై కాస్టింగ్ డిపార్ట్మెంట్. స్టోర్స్ లెడ్జర్ను కాస్టింగ్ డిపార్ట్మెంట్ మెయింటైన్ చేస్తుంది. ఇన్ బిన్ కార్డ్ నార్మలీ పోస్టెడ్ జస్ట్ బిఫోర్ ద ట్రాన్సాక్షన్ టేక్ ప్లేస్. వ్యవహారం జరిగినప్పుడు సాధారణంగా ఇది పోస్టింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇన్ స్టోర్స్ లెడ్జర్ ఆల్వేస్ పోస్టెడ్ ఆఫ్టర్ ద ట్రాన్సాక్షన్ టేక్ ప్లేస్. ఇది అన్ని సందర్భాల్లోనూ కూడా నమోదు చేయడం అనేది జరుగుతుంది. ఈచ్ ట్రాన్సాక్షన్ ఈజ్ ఇండివిజువలీ పోస్టెడ్. వ్యక్తిగతంగా ప్రతి వ్యవహారాన్ని నమోదు చేయటం జరుగుతుంది. ట్రాన్సాక్షన్ మే బి సమ్మరైజ్డ్ అండ్ పోస్టెడ్ పీరియాడికలీ. ఇవి దశల వారీగా వ్యవహారాలని నమోదు చేయటం జరుగుతూ ఉంటుంది. ఇన్ బిన్ కార్డ్ యూజువలీ కీప్ ఇట్ ఇన్సైడ్ ద స్టోర్స్. ఇవి ముఖ్యంగా స్టోర్స్ అంతర్భాగంగా వినియోగిస్తారు బిన్ కార్డ్ని. అండ్ స్టోర్స్ లెడ్జర్ కీప్ ఇట్ అవుట్ సైడ్ అదర్ స్టోర్స్. బహిర్గత స్టోర్స్లో నందు దీని నిర్వహణ చేస్తూ ఉంటారు. మెథడ్స్ ఆఫ్ వాల్యూ మెటీరియల్ ఇష్యూస్ ఫర్ ఆర్ మెటీరియల్స్ కాస్టింగ్. కాస్ట్ ప్రైస్ మెథడ్స్, మార్కెట్ ప్రైస్ మెథడ్స్, స్టాండర్డ్ ప్రైస్ మెథడ్స్. వివిధ విభాగాలకి మెటీరియల్ జారీ చేసేటప్పుడు ముఖ్యంగా వాటి ధర నిర్ణయం కాస్ట్ ప్రైస్ మెథడ్స్ ద్వారా కానీ, మార్కెట్ ప్రైస్ మెథడ్ ద్వారా కానీ, ప్రామాణిక ధర పద్ధతుల ద్వారా కానీ నిర్వహిస్తూ ఉంటారు. కాస్ట్ ప్రైస్ మెథడ్స్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, యావరేజ్ కాస్ట్, ఇన్ఫ్లేటెడ్ ప్రైస్, స్పెసిఫిక్ ప్రైస్, బేస్ స్టాక్ ప్రైస్, హైయెస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, అండ్ ఫస్ట్ వన్, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఫిఫో. మొదటగా వచ్చిన మెటీరియల్ను మొదటగా జారీ చేసే పద్ధతి అనగా ఫిఫో. అండర్ దిస్ మెథడ్ మెటీరియల్ ఈజ్ ఫస్ట్ యూజ్డ్, సారీ, ఫస్ట్ issued from the earliest consignment on hand and priced at the cost at which it was placed in the stores.
It means material received first or issued first. This method is most suitable at the time of fall pricing because the issue prices of materials to job or work orders will be high while the cost of replacement of materials will below. మొదట కొన్న మెటీరియల్స్ మొదటగా జారీ చేసే పద్ధతిని అనే భావన మీద ఆధారపడి ఉంటుంది. అంటే మెటీరియల్స్ ఏ క్రమంలో వచ్చి చేరినాయో అదే క్రమంలో జారీ అయినట్లు భావించడం జరుగుతుంది. ఈ పద్ధతి ముఖ్యంగా మనకి ధరల విలువలు తగ్గుతున్నప్పుడు ఈ పద్ధతి అనుకూలంగా ఉంటుంది. ఒక జాబు లేక ఒక్క వర్క్ ఆర్డర్కి సంబంధించి మెటీరియల్ ఇష్యూ ప్రైస్ను లెక్కించే సందర్భంలో ధరలు తగ్గుతున్నప్పుడు ఆ మార్కెట్ ప్రైస్కి అనుగుణంగా ఈ యొక్క జారీ ధర అనేది ఉండే అవకాశం మనకి ఉంటుంది. అడ్వాంటేజెస్ ఆఫ్ ఫిఫో ఫిఫో పద్ధతి వలన ప్రయోజనాలు. ఇట్ ఈస్ సింపుల్ టు అండర్స్టాండ్ అండ్ ఈజీ టు ఆపరేట్. దీన్ని సులభంగా అర్థం చేసుకోవటానికి నిర్వహణ చేయడానికి అవకాశం ఉంటుంది. It is a logical method because it takes into consideration the normal procedure of utilizing first those materials which are received first. ఇది ఒక లాజికల్గా మనం లాజికల్ పద్ధతి అనుసరించి మెటీరియల్ జారీ చేయడం అనేది జరుగుతుంది. మొదటగా వచ్చిన మెటీరియల్ని మనం మొదటగా ఇవ్వటం అనేది ఒక సాంప్రదాయమైన పద్ధతి. దిస్ మెథడ్ ఈస్ యూజ్ఫుల్ వెన్ ప్రైసెస్ ఆర్ ఫాలింగ్. ఎస్, మార్కెట్లో మెటీరియల్ ధర తగ్గుతున్న సందర్భంలో ఈ పద్ధతి అనుకూలంగా ఉంటుంది. దిస్ మెథడ్ ఈస్ ఆల్సో యూజ్ఫుల్ వెన్ ట్రాన్సాక్షన్స్ ఆర్ not too many and the prices of materials are fairly steady. ముఖ్యంగా ఈ పద్ధతి ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉన్న సందర్భాల్లో కూడా ఈ పద్ధతి అనుకూలంగా ఉంటుంది. డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫిఫో మెథడ్. ఫిఫో పద్ధతి వలన కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. దిస్ మెథడ్ ఇంక్రీజెస్ ద పాసిబిలిటీ ఆఫ్ క్లరికల్ ఎర్రర్స్. ఈ పద్ధతిలో ఈ క్లరికల్ ఎర్రర్స్ అనేవి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ ఫంక్షన్స్ ఇన్ ప్రైసెస్ ఆఫ్ మెటీరియల్, comparison between one job and other job becomes difficult. మెటీరియల్ యొక్క ప్రైసెస్ వివిధ జాబులకి మనం జారీ చేస్తున్నప్పుడు అన్ని జాబు ఆర్డర్లకి ఒకే రకమైన ధర ప్రకారం ఇష్యూ ప్రైస్ ఉండే అవకాశం ఉండదు. అది ఎంతో కష్టం కూడా. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ డిసైడ్ చేసేటప్పుడు ఈ జాబ్కు సంబంధించి ధర నిర్ణయంలో సమస్య ఏర్పడుతుంది. ఫర్ ప్రైసింగ్ వన్ requisition more than
one price is often to be taken. ఒకే అభ్యర్థనకు సంబంధించి మనం మెటీరియల్ జారీ చేస్తున్నప్పుడు వివిధ ధరలు ఉండే అవకాశం ఉంటుంది. When a price is raised, the issue price does not reflect the market price as materials are issued from the earlier consignment. ధరల పెరుగుతున్న సందర్భంలో జారీ ధర అనేది మార్కెట్ ప్రైస్ మీద ప్రభావం చూపదు.